శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం లావణ్య గారు. నమస్తే. ఓం శాంతి. సో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, అందరూ కూడా లైక్ ఒక పర్సన్కి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, ఏ రిలేషన్లో అయినా కనెక్ట్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనమే ఒకరి మీద డిపెండెంట్ కాకుండా జీవించాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా జీవించవచ్చు అంటారు? యాక్చువల్గా మనిషి సంఘజీవండి. మనం ఒక సొసైటీ అంతా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే బతుకుతుంది, రైట్? ది ఎంటైర్ సొసైటీ షుడ్ వర్క్ టుగెదర్. కోవిడ్ టైంలో కూడా మనం చూసాం, ఒక చిన్నది స్టాప్ అయిపోయినందుకు కారణంగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మిల్క్ స్టాప్ అయిపోయింది అనుకోండి మార్నింగ్, మీకు అందరు ఎఫెక్ట్ అవుతారు. సో అంత డిపెండెన్సీ యాక్చువల్లీ ఈజ్ నాట్ అ రాంగ్ థింగ్, బికాజ్ అది మన లైఫ్ని సింప్లిఫై చేసింది. అసలు మన ఏన్షియంట్ ఇండియన్ కల్చర్లో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వల్ల ఎంత బెనిఫిట్ అనేటువంటిది మనకు ఉండేది చాలా. సో అప్పట్లో డబ్బు అంత లేకపోయినా పీపుల్ వర్ వెరీ హ్యాపీ బికాస్ దే యూస్ టు హ్యావ్ హెల్ప్ ఆఫ్ అదర్స్. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు బాగా మైక్రోన్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చిన కారణంగా అది కూడా స్ట్రెస్ లెవెల్ పెరగడానికి ఒక కారణం, బికాజ్ యూ కెనాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. సో అవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిపెండెన్సీ, రైట్? బట్ మీరు అన్నట్టు రిలేషన్షిప్లో డిపెండెన్సీ ఈజ్ మోర్ అన్ ఇంటర్నల్ డిపెండెన్సీ. యాక్చువల్గా మోడర్న్ సైకాలజిస్ట్స్ కూడా ఎందుకు ఇప్పుడు రిలేషన్షిప్స్ లైక్ కొంతమంది లైక్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒకళ్ళనొకళ్ళు కోర్ట్ చేసుకుని కూడా పెళ్ళంటూ అయిన తర్వాత 2-3 ఏళ్ళు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఇట్స్ ద సేమ్ పర్సన్, బట్ కలిసి ఎందుకు ఉండలేకపోతున్నారు అని అంటే దానికి ఐ రెడ్ ఇన్ అ రీసెర్చ్ దిస్ థింగ్ ఈజ్ ఇద్దరూ కూడా ఇన్ అ రిలేషన్షిప్ దే ఆర్ బోత్ ఎక్స్పెక్టింగ్ ది అదర్ పర్సన్ టు గివ్. వాళ్ళు నాకు ప్రేమని ఇవ్వాలి, వాళ్ళు నాకు హ్యాపీనెస్ ఇవ్వాలి, వాళ్ళు నాకు కంఫర్ట్ ఇవ్వాలని హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇద్దరు విత్డ్రా చేస్తే డిపాజిట్ ఎవరు చేస్తారు? ట్రూ. యూ షుడ్ ఆల్సో డిపాజిట్, రైట్? సో ఈ డిపెండెన్సీ అనేటువంటిది, ఈ ఎమోషనల్ డిపెండెన్సీ ఏమిటవుతుంది అంటే కొన్నాళ్ళకి అది చాలా భారం కింద తయారవుతుంది, రైట్? బికాజ్ ది అదర్ పర్సన్ ఆల్సో వోంట్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ఆల్ యువర్ ఎమోషనల్ డిపెండెన్సీ నీడ్స్, రైట్? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అలసిపోతున్నారు, ఇద్దరికి భాగం బాగైపోయింది, ఇద్దరూ పరిగెడుతున్నారు. సో ఈమె అలసిపోతుంది, ఆయన అలసిపోతున్నారు. అసలు తీరిగ్గా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని రోజంతట్లో ఒక అరగంట 30 గంట కూడా మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళు లేరు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ షేరింగ్ అనమాట, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళాక ఒకరికొకరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారంట. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద సొసైటీ నౌ డేస్. మార్నింగ్ లేసి ఇద్దరికి మాట్లాడుకోవడానికి టైం లేదు, నైట్కి ఇంటికి వెళ్ళేసరికి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డెడ్ టైర్డ్. సో నేను ఆఫీస్కి వెళ్ళాక మా ఆయనతో హ్యాపీగా మాట్లాడుకుంటానని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ టెల్లింగ్ మీ అనమాట. సో ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు ఇద్దరిలో కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అవి ఎక్కువగా ఉన్న టైంలో మనం ఎప్పుడైతే పక్క వ్యక్తి మీద ఎక్కువగా ఎమోషనల్లీ డిపెండెంట్ అవుతామో ఇప్పుడు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? డిసప్పాయింట్మెంట్. ఆ డిసప్పాయింట్మెంట్ ఈజ్ వాట్ దట్ లీడ్స్ టు క్రాక్. నేను ఎంత అనుకున్నాను, నేను ఇలా అనుకున్నాను, అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు మీరు మారిపోయారు అని అంటే ఖచ్చితంగా మారుతారు. ఎలా మారకుండా ఎలా ఉంటారు? రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చే కొద్దీ ప్రతి వ్యక్తి మారుతారు. మారకుండా ఎప్పుడూ ఒకేలా పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో అలాగే లైఫ్ లాంగ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఇంకా పెళ్ళైన కొత్తలో ఇట్స్ ఓన్లీ యూట్యూబ్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పెద్ద పిల్లలు పుట్టాక మారుతారు. ఒక్కోసారి జాబ్స్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి, జాబ్ ఇష్యూస్ వల్ల కూడా ఫ్రస్ట్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ఇద్దరు వ్యక్తులు ఎప్పటికీ ఒకేలాగా ఉంటారని ఎప్పుడూ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ద బెస్ట్ థింగ్ దట్ టు డూ ఈజ్ యూ థింక్ అబౌట్ నేను ఈ రిలేషన్షిప్లో ఎంత ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇద్దరి వైపు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, అడ్జస్ట్మెంట్స్ ఇద్దరి వైపు నుంచి కూడా ఉండాలి, కాంప్రమైజ్ ఇద్దరి వైపు నుంచి కూడా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలాంటి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు మనం పక్క వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటువంటి క్వాలిటీ తగ్గుతుంది. దీన్నే వి కాల్ ఇట్ బీయింగ్
డిటాచ్డ్ యట్ అటాచ్డ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దీని హిందీలో న్యారా ప్యారా అని అంటారు. యు ఆర్ అటాచ్డ్ బట్ స్టిల్ యు ఆర్ డిటాచ్డ్. ఆ రిలేషన్షిప్లో మనం ఎమోషనల్గా ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఎప్పుడు అంతే ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ ట్రూ. మన ఇండివిజువాలిటీని కూడా కోల్పోయి ఆ రిలేషన్షిప్లో కానీ మనల్ని మనం పెట్టేసుకున్నాము అంటే తర్వాత ఇప్పుడున్న చాలా రిలేషన్షిప్స్కి ప్రాబ్లం అది. సో ఆ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇండివిజువాలిటీ అండ్ రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఏం చెప్తారు అంటే మీకు ఏవైతే మీ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్స్ ఉన్నాయో మీకు మీ పర్సనల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఎప్పుడూ ఉండాలి. దట్ పర్సనల్ సర్కిల్ బిలాంగ్స్ టు యూ. మీకు ఏమైనా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా ఏమున్నా యూ కెన్ వెంట్ అవుట్ నియర్ దెమ్. సెకండ్ థింగ్, మీ పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత వరకు వాటిని వదిలేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వెరీ గుడ్ ఎట్ సంథింగ్ లైక్ సమ్ హాబీ అవ్వచ్చు, మేబీ లైక్ సమ్ స్కిల్ యూ హ్యావ్, దాన్ని కూడా మెయింటైన్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ అది ఎందుకు ఇస్తుందంటే అది మీకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మీకు ఇస్తుంది. అండ్ కొన్ని పనులు యాజ్ అ కపుల్ యూ కెన్ డూ టుగెదర్, కానీ కొన్ని పనులు మీకు మీకు వ్యక్తిగతం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రైవింగ్ అంటే ఇష్టం, జస్ట్ గో ఆన్ అ లాంగ్ డ్రైవ్ బై యువర్ సెల్ఫ్. ఎందుకు వెళ్ళాలి అంటే మనం ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా అలా వెళ్తామో మన థాట్స్ మీద మనకి క్లారిటీ వస్తుంది. ఎందుకో పక్క వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కదా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిపి కార్లో డ్రైవ్ చేస్తుంటే ఏదో ఒకటి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, ఏవో విషయాలు వస్తూనే ఉంటాయి. జస్ట్ గో ఫర్ అ లాంగ్ డ్రైవ్ ఆల్ బై యువర్ సెల్ఫ్. ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి తేడా ఎప్పుడు వస్తుందంటే మీ రిలేషన్షిప్లో ఈగో ఉంటే మీ నీడ్సే మీకు ముఖ్యం. హౌ ది అదర్ పార్ట్నర్ ఈజ్ ఫీలింగ్ అబౌట్ ఇట్ మీరు పట్టించుకోరు. అదే ఎప్పుడైతే రిలేషన్షిప్లో అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఉందో మీరు పక్క వాళ్ళ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం అండర్స్టాండ్ చేసుకుందాం. షూర్. రిలేషన్షిప్లో ఈగో ఉందనుకోండి, ఇద్దరు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు. ఎవరికైతే ఈగో ఎక్కువ ఉందో దే ఎక్స్పెక్ట్ ది అదర్ పర్సన్ టు ప్యాంపర్ దెమ్. అయ్యో ఇంత అలసిపోయావా, నీ కాఫీ కలిపివనా, టీ కలిపివనా. బట్ దే ఫర్గెట్ దట్ ది అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ టైర్డ్. నేను ఇంత అలసిపోతున్నాను, అసలు నన్ను కాఫీయే అడగలేదు, టీయే అడగలేదు, కనీసం మాకు స్నాక్ కూడా చేసి పెట్టలేదు. సో అక్కడ ఏంటైంది, ఇట్స్ అన్ ఈగో బేస్డ్ ఎక్స్పెక్టేషన్. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్లయితే ఇద్దరు కలిపి కాంప్రమైజ్కి వస్తారు. ఓకే నేను కాఫీ పెడతాను, నువ్వు స్నాక్స్ చెయ్యు. అలాగే ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది అ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ అనేటువంటిది ఉంటుంది. ఐ రెడ్ సమ్వేర్ వెరీ బ్యూటిఫుల్ కోట్. ఏంటంటే అ పర్సన్ హూ ఈజ్ నాట్ హ్యాపీ బై దెమ్సెల్వ్స్ నో బడీ కెన్ మేక్ దెమ్ హ్యాపీ. కొన్నాళ్ళు దే విల్ మేక్ దెమ్ హ్యాపీ, వెరీ క్విక్లీ దే విల్ స్టార్ట్ కంప్లైనింగ్ బికాజ్ వాళ్ళకి ఇంటర్నల్గా ఆ హ్యాపీనెస్ అనేటువంటిది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్వీట్ అంటే నచ్చదు, ఎవరైనా మీకు స్వీట్ ఇచ్చారనుకోండి ఫస్ట్ కొంచెం మొహమాటానికి కొంచెం తింటారు. కంటిన్యూస్గా స్వీటే పెడుతూ ఉంటే అసలు యూ కాంట్ తీసుకోలేం. ఇట్స్ ద సేమ్ థింగ్ విత్ దీస్ ఇంటర్నల్ క్వాలిటీస్. అందుకే వెన్ వీ డూ మెడిటేషన్ మనం మనలోనే ఉన్నటువంటి ఇంటర్నల్ క్వాలిటీస్ని ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో లైక్ పీస్, లవ్, హ్యాపీనెస్, we are self-contained and self-satisfied. అప్పుడు ఆ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ ఉంటుంది. చాలామంది మెడిటేషన్ అంటే వైరాగ్యానికి మార్గం అనుకుంటారు. నో, మెడిటేషన్ ఈజ్ అ పాత్ ఫర్ అ హ్యాపీ రిలేషన్షిప్ బికాజ్ యు ఆర్ కంటెంట్ అండ్ ది అదర్ పర్సన్ ఈజ్ కంటెంట్ బై దెమ్సెల్వ్స్. ఆ కంటెంట్మెంట్ మనలో లేనప్పుడు ఎవ్వరూ కూడా మనల్ని సంతృప్తి పరచలేరు. ఒకవేళ సంతృప్తి పరిచినా ఎన్ని రోజులు ఉండదు, చాలా త్వరగా యూ బికమ్ కంప్లైనింగ్. అందుకని మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుని ఇఫ్ వీ హ్యావ్ టూ మెనీ కంప్లైంట్స్ అబౌట్ అవర్ పార్ట్నర్, దే ఆర్ యాక్చువల్లీ కంప్లైంట్స్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్. నువ్వు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, చూడు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని ఎదుటి వ్యక్తిని మనం ఎంత కంప్లైంట్ చేస్తుంటే అవన్నీ యాక్చువల్గా మనలో ఉన్నటువంటి లోపాలు. అవి మనం ఎదుటి వ్యక్తి మీద మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. సో అందుకని దిస్ కాన్సెప్ట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇది యాక్చువల్గా నాట్ నెసెసరీ బిట్వీన్ కపుల్స్ అండి. ఈ కాలంలో ఈవెన్ విత్ చిల్డ్రన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు ఒక 10 మంది పిల్లలు ఉండేవారు. 10 మంది కాదు, ఈవెన్ లైక్ ఇన్ ఆర్ జనరేషన్ అట్లీస్ట్ 2 to 3 kids యూస్ టు బీ దేర్.
2 kids or 3 kids ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉండేటువంటి. సో ఆ సిబ్లింగ్స్ మధ్య షేరింగ్ అవనివ్వచ్చు, వాళ్ళ మధ్య ఉన్న బాండ్తో దే యూస్ టు గ్రో బై దెమ్సెల్స్. పేరెంట్స్ ఇంత ఫోకస్ పెట్టే అవసరం లేకుండే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఏంటైంది, ఆ సింగిల్ చైల్డ్ అవ్వడంతో ఇద్దరు పేరెంట్స్ తాలూకు ఫోకస్ కంప్లీట్లీ మా ఒక్క చైల్డ్ మీద అయిపోయి, ఫాదర్కి ఏమో ఒకవైపు పెట్టాలని ఉంటుంది, మదర్కి ఏమో ఒకవైపు పెట్టాలని ఉంటుంది. సాటర్డే సండే కూడా పాపం వాళ్ళకి రెస్ట్ ఉండదు. బట్ అండర్స్టాండ్, ద కిడ్ ఈజ్ జస్ట్ ఎ కిడ్. ఎందుకు అది అవుతుంది అంటే మెజారిటీ పేరెంట్స్ చెప్పేది ఏంటంటే మాకు దొరకందంతా మేము మా పిల్లలకు మేము ఇవ్వాలి. బట్ దే ఆల్సో కెన్ టేక్ ఓన్లీ యాజ్ పర్ దేర్ కెపాసిటీ. ట్రూ. మీరు ద వరల్డ్స్ బెస్ట్ గిటార్ కొనివ్వచ్చు మీ చైల్డ్కి, బట్ వాడికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, యూనో కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. సో ఈ రకమైనటువంటి డిపెండెన్సీ, బికాజ్ వాళ్ళ తాలూకా వాట్ ఎవర్ ఏదైతే వెలితి వాట్ ఎవర్ దే హ్యాడ్ వెన్ దే వర్ చిల్డ్రన్, అది దే వాంట్ టు సీ ఇట్ ఇన్ దేర్ చైల్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నేను పెద్ద క్రికెటర్ని అవ్వాలనుకున్నాను, నేను అవ్వలేకపోయాను. సో ఇప్పుడు నేను నా చైల్డ్ని క్రికెటర్ని చేస్తాను అని. సో అదొక రకమైన ఎమోషనల్ డిపెండెన్సీ. అంటే మన ఇష్టాలని పిల్లల మీద ప్రొజెక్ట్ చేయకూడదు. దే ఆర్ దేర్ ఓన్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్, రైట్? సో అలాగే ఈవెన్ లైక్ ఇన్లాస్తో, లైక్ మదర్ ఇన్లా అండ్ డాటర్ ఇన్లా ఒకప్పుడులా లేదు ఇప్పుడు ఈక్వేషన్ బిట్వీన్ మదర్ ఇన్ లాస్ అండ్ డాటర్ ఇన్ లాస్, రైట్? బికాజ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలామంది మదర్ ఇన్ లాస్ ఆర్ ఆల్సో చేంజింగ్ విత్ టైమ్స్. ఆ అమ్మాయి కూడా చాలా అలసిపోయి వస్తుంది, లేదంటే అమ్మాయి కూడా జాబ్ చేస్తుందని. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ మదర్ ఇన్ లాస్ కోడళ్ళ క్యారేజీలు కట్టించే అత్తగారులను కూడా నేను చూశాను. అలాగే డాటర్ ఇన్ లాస్ యాటిట్యూడ్ ఆల్సో టువర్డ్స్ మదర్ ఇన్ లాస్ ఇస్ చేంజింగ్. ఎందుకో ఒకప్పుడు ఏముండేది, కేవలం అత్తగారినే చూసుకోవాలని ఉండేది. ఇప్పుడు అలా లేదు, అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని కూడా చూసుకుంటున్నారు. అండ్ ఇంకొక చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఎమోషనల్ డిపెండెన్సీ పెరిగింది. ట్రూ. చాలా. ఒకప్పటి జనరేషన్ కన్నా నౌ జనరేషన్ ఎక్స్పెక్టేషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఎందుకు పెరిగాయి అంటే బికాస్ దే హ్యావ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. ఎప్పుడైతే వాళ్ళకి పీపుల్ ఇన్ ద లైఫ్ లిమిటెడ్ అయిపోయారో, ఇంకా ఆ ఒకటి రెండు వ్యక్తుల మీదే వీళ్ళ తాలూకు మొత్తం ఎమోషనల్ అంతా వాళ్ళ మీద. ఎగ్జాక్ట్లీ. సో అది ఎంత ఇట్స్ అ బర్డెన్ ఇన్ అ రిలేషన్షిప్ కదా. సో అందుకని ఈ డిపెండెన్సీ అనేటువంటిది ఇప్పుడు ద థింగ్ ఈస్ నవడేస్ పీపుల్ ఆర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, రైట్? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా మటుకు ఇప్పుడు వచ్చింది. దిస్ ఎమోషనల్ డిపెండెన్సీ అనేటువంటిది బీ యువర్ ఓన్ పర్సన్. మీరు ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యారని మీకు ఒకప్పుడున్న ఇష్టాలు వాటిని అన్నింటినీ వదిలేసుకొని అంతా పక్క వాళ్ళ మీద రుద్దేయద్దు. బీ యువర్ ఓన్ పర్సన్. అప్పుడు ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ఈగో బదులు రెస్పెక్ట్తో ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే వంశీ.